ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ పద్మ గారు. రౌండ్స్కి వెళ్ళారు, మీరు వెళ్ళి లోపల కూర్చోండి. ఆ, గుడ్ మార్నింగ్ చందు. మార్నింగ్ డాక్టర్. సిట్ డౌన్. అమ్మకి ఎలా ఉంది? అలానే ఉంది డాక్టర్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? చేస్తున్నానండి. సిఎన్పి, కార్నియల్ నర్వ్ ప్యాలరీ, చాలా డేంజరస్. అవును డాక్టర్, చదువుతుంటేనే చాలా భయంగా ఉంది. అమ్మగారి రిపోర్ట్స్ చూశాను. కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఆవిడికి కార్నియల్ నర్వ్ ప్యాలరీ అటాక్ అయింది. నథింగ్ టు వరీ, ఎర్లీ స్టేజ్లో ఉంది. ఆల్రీ క్రాబ్ ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. ఆపరేషనా? కంగారు పడాల్సింది ఏం లేదు, కాకపోతే కాస్త ఎక్స్పెన్సివ్. ఎంత అవుతుంది డాక్టర్? ఓ 7-8 లక్షలు. 7-8 లక్షలా? ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. అలాగే డాక్టర్. Hi, Nitin Verma. Yes, From IMBA Bank. Want to see Mr. Reddy. 1 minute. హలో సార్, మీకోసం నితిన్ వర్మ ఫ్రమ్ ఐఎన్బిఏ బ్యాంక్ పంపించమంటారా? ఓకే సార్. సార్ దాట్ వే సార్. Okay. ఓకే సార్. Thank you. యూ వెల్కమ్. Have a nice day. ఓకే సార్. Good morning, Mr. Reddy. Good morning. Please come in. Nitin Verma from IMBA Bank. Nice to see How you. do you do? Please. Thank you. This is my card. What do you want? అవసరం నాది కాదు సార్, మీదే. మీకు లోన్ కావాలని తెలుసుకొని వచ్చాను. మీకెవరు చెప్పారు? ఈ గ్లోబలైజ్ వరల్డ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సెకండ్స్లో దొరికిపోతుంది. అయినా ఇదే నా జాబ్ కదా. ఓకే, వెరీ గుడ్. అర్జెంటుగా మనీ కావాలి. బ్యాంక్ ద్వారా అయితే 45 days టైం పడుతుందని వేరే ఛానల్ ద్వారా ట్రై చేస్తున్నాం. డబ్బు ఉన్నప్పుడు అవసరం ఉండదు, అవసరం ఉన్నప్పుడు డబ్బు ఉండదు. కానీ మీ అవసరాలకు మేము ఉన్నాం. అయినా అవసరాలకు అప్పు చేసినా తప్పు చేసినా ఒప్పే. వాట్ యు సే సార్? మీరు భలే మాట్లాడుతున్నారే. పని కూడా అలానే ఉంటుంది సార్. మీ రిక్వైర్మెంట్ ఎంత? యాక్చువల్లీ మాకు కాంట్రాక్ట్ చేతిలో ఉంది. ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి 1 week పడుతుంది. దానికి అర్జెంటుగా 3 కోట్లు కావాలి. గౌరవ్, నువ్వు లోపలికి రా. ఆ మనీ 1 weekలో అరేంజ్ చేయగలరా? ఇప్పటిదాకా నేను పెట్టిన టార్గెట్ మిస్ కాలేదు, ఇది మిస్ కాదు. మీరే చూస్తారుగా. ఓకే, దట్స్ గ్రేట్. మీ డాక్యుమెంట్స్ ఇస్తే ఐ గో త్రూ ఇట్ సార్. Excuse me, sir. ఎస్, కమ్ ఇన్. Yeah. హీ ఈజ్ నితిన్ ఫ్రమ్ ఐఎంబిఐ. Hi. హాయ్ గౌరవ్. గౌరవ్ మీకు ఇంతకు ముందే తెలుసా? ఇప్పుడేగా మీరు కాల్ చేసి రమ్మన్నారు. యు ఆర్ టూ ఇంటెలిజెంట్. నా వర్క్ చూసాక మీరు నన్ను ఎక్సలెంట్ అంటారు. ఓకే గౌరవ్, నితిన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయండి. Sure, sir. ఓకే, ఐ టేక్ లీవ్ సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వర్క్ స్టార్ట్ చేయండి. వర్క్ ఆల్రెడీ స్టార్టెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. Please. ఆఫ్టర్ యూ. ఏమై చేసావరా? 3 రోజుల నుంచి కనపడిపోయేసరికి డౌట్ వచ్చింది. ఇలాగలా గుట్లో పడేసావు. దా. ఫైల్. ఎస్. ఇదిగోరా, దిస్ ఇస్ ద ఫైల్. ఇందులో అన్నీ ఉన్నాయి కదా. జస్ట్ గో త్రూ ఇట్. ఏం చేసినా కొంచెం జాగ్రత్త చేయరా. డోంట్ వరీ, యా మైకిల్. బాయ్ బేబీ. ఇంతకీ మనం ఎక్కడున్నాం? ఇప్పటికిప్పుడు 2 lakhs అంటే ఇంపాసిబుల్ సార్. ఓకే మిస్టర్ రెడ్డి, పాసిబుల్ అయినప్పుడు ఫోన్ చేయండి. బాయ్. చేయరా రెడ్డి, చేస్తావు, నాకు తెలుసు చేస్తావు. చెయ్యి. హలో సార్. హలో. మళ్ళీ పని ఉన్నప్పుడు చెప్తా. ఎనీ వర్క్ జస్ట్ కాల్ ఫెడరిక్. గుడ్ నైట్ సార్. చెయ్యి. అవు చెయ్యకి ఎక్కడ పోతా. హలో మిస్టర్ రెడ్డి. ఓకే నితిన్, లాన్కి వచ్చి 1 lakh తీసుకెళ్ళండి. యా షూర్. ఎస్. హే హట్రా. తీవా పీకుడు కార్. యుఎస్ రిటర్న్ ఇక్కడ.
డొమినోస్ పిజ్జా, ఒక చికెన్ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్, ఒక డైట్ కోక్ కూడా రాసుకోండి. తెలుసుగా మైకేల్. బాయ్. హలో, హే మ్యాన్, హౌ ఆర్ యూ? ఫైన్ యా. నీకు సింగపూర్ వీసా ఉంది కదా? అది ఇచ్చేస్తే ఎవరైనా డబ్బులు ఇస్తా అన్నాడా? రారా వచ్చి పట్టుకెళ్ళు. నేను రెడీ. నీ అబ్బా, నీకు ఎప్పుడూ డబ్బు కాలే. మ్యాటర్ ఏంటో 3 ముక్కలో చెప్పరా. సింగపూర్లో జాబ్ ఉంది, గుడ్ శాలరీ, కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత? 6 lakhs జస్ట్ 3 నెలలు సంపాదించవచ్చు. ఆర్ యూ జోకింగ్? నీతో ఎవడన్నా జోక్ చేస్తాడా? ఐ డోంట్ హ్యావ్ మనీ. టోటల్ మనీ ఒకేసారి పే చేయక్కర్లేదురా. ముందు ఫ్లైట్ టికెట్, అదర్ ఎక్స్పెన్సెస్ కోసం 1 lakh అడ్వాన్స్ ఇస్తే చాలు. రిమైనింగ్ అమౌంట్ నువ్వు వెళ్లే ముందు అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, డన్. అయితే ఈ 1 week లో ఫ్లైట్ టికెట్, మిగతా ఫార్మాలిటీస్ అని చూసుకో. ఓకే సర్లేరా, అది చూద్దాంలే. బాయ్ రా. ఓ గాడ్. హలో, ఎంతసేపు రాని అబ్బా అవతల కొంపలు మునుగుతుంటే? బయట వనాలు కూడా రావట్లేదు, కొంపలు ఎలా మునుగుతాయి? జోకులు కాదు, మ్యాటర్ సీరియస్. సోదాపి సింపుల్గా చెప్పరా. నువ్వు చేసిన గ్యాంబ్లింగ్ మా బాస్కి తెలిసిపోయింది. రాత్రి ఆ ఫెడరిక్ గాడు బార్లో కలిశాడు, బాస్కి జరిగింది మొత్తం చెప్పేశాడు, తాగిన మత్తులో మొత్తం కక్కేశాడు. పారిపోరా. ఎందుకు? కొంతమంది రౌడీలు ఆ ఫెడరిక్ గాడిని రూమ్కి తీసుకొస్తున్నారు. త్వరగా అక్కడి నుంచి జంప్ అయిపో. దానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? నేను కదా కంగారు పడాల్సింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప నేనేం చేయలేను. నీ కర్మ. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ బడీ. जीना यहाँ मरना यहाँ. మోటు, లంబు, వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. వెరీ వెరీ లాంగ్ టైం. ఎలా ఉన్నారా? అరే మామ, బాగున్నారా? బాగున్నాను రా. కొన్ని యాక్సిడెంట్స్ మనుషుల్ని శాశ్వతంగా విడదీస్తాయి, కానీ ఈ యాక్సిడెంట్ విడిపోయిన మమ్మల్ని తిరిగి కలిపింది. ఈ లైఫ్లు బాగున్నట్టున్నాయిరా, కార్లు, బైక్లు. ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ దొరికింది, శాలరీ బాగుంది, దాంతో లైఫ్ స్టైల్లో చిన్న చేంజ్. నా నాలెడ్జ్కి నా జాబ్ ఓకేరా, కాకపోతే అమ్మ ఆరోగ్యం గురించే నా టెన్షన్ అంతా. టెన్షన్ లేని జీవితం ఎవరుకుంటుందిరా? మరి నువ్వేంట్రా? సమాజాన్ని మార్చేస్తాను, కుళ్ళుని గడిగేస్తాను, పునాదులు దవ్వేస్తాను, సమాధులు దవ్వేస్తాను, ఏదేదో మాట్లాడేవాడి. మరి ఇదేంటి? మన చేతిలో ఏముంటుందిరా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? బిందాస్. మీరు అనుకున్నంత రేంజ్ కాదు కానీ ఓకే. సింగపూర్ వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నాను. నాళ్ళు యూఎస్లో ఉండొచ్చాను, ప్రస్తుతానికి మాత్రం హోటల్లో స్టే చేస్తాను. హలో, ఓకే, నాకు అర్జెంట్ పని ఉందిరా, బయలుదేరాలి. ఓకేరా. సరే. అన్నట్టు మర్చిపోయాను, ఇది నా కార్డు రా, క్యాచులేటర్. అలాగే బాయ్. బాయ్ మేకర్, సీ యూ, బాయ్. సీ యూ. సరేరా, నేను కూడా బయలుదేరుతాను. నువ్వేం అనుకోకపోతే ఒక చిన్న మాటరా. చెప్పురా. ఎక్కడో హోటల్లో ఉండే బదులు సింగపూర్ వెళ్ళే వరకు మా ఇంట్లో ఉండొచ్చు కదరా. ఏసీ ఉందా? పోనీ వాటర్ బెడ్? లేదు. పర్లేదురా, ఈ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ గానా? రారా వెళ్దాం. పద. కానీ క్రాంతి ఒక పెద్ద నిజాన్ని దాస్తున్నాడని ఆ రోజు నేను కానీ మైకేల్ కానీ గ్రహించలేకపోయాం. ఆ రోజు అర్థమైంది నాకు, మన మనసుల్లో ఎన్ని ఆశయాలున్నా విధి ఆడే ఆటల్లో మనందరం పాత్రులమేనని. మా ముగ్గురులో ఒక్కరి ఆశయం కూడా నెరవేరలేదు. ఎవ్వరూ తృప్తిగా లేరు, ఏదో జీవిస్తున్నాం అంతే. ఇంకా బెటర్గా చెప్పాలంటే జస్ట్ బతుకుతున్నాం అంతే. ఆమ్లెట్ వేసుకొస్తావా? వేసుకొస్తాను. వెళ్ళు.
డబ్బులు అడిగానని రావడం మానేసినట్టున్నారు. ఎన్నాళ్ళు నిన్ను డబ్బు లేకుండానే మెయింటైన్ చేస్తున్నానా? అంత ఫ్రీ సర్వీసా? సర్లేండి, అవన్నీ ఇప్పుడెందుకు? అనవసరంగా నన్ను అనుమానించకండి. నేషనల్ పర్మిట్ నువ్వు కరెంట్ నివారణ క్యారెట్ గుర్తుంది కదా, నీకు చాలా ఇష్టం, హెల్త్కి మంచిది. మే కమిన్ సార్. రాబోయ్ చందురా, మ్యాటర్ తెలిసే ఉంటుంది. తెలిసింది సార్. రియల్లీ థ్యాంక్స్ సార్, కరెక్ట్ టైంలో నాకు హెల్ప్ చేశారు. మరి అంత ఫీల్ అయిపోకు, నీకు వచ్చింది వర్క్ ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్ కాదు. ఏ ఫీల్ అవ్వకు, ఇన్ని రోజులు చేతి నిండా పని ఉండేది, ఇప్పుడు పనితో పాటు కంపెనీ డబ్బులు కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్కి అదే డైలీ ఇంట్రెస్ట్కి రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఏమంటావు? నేను అలాంటి కాదండి, మీకు తెలుసు కదా సార్. తెలుసయ్యా. ఇప్పుడు రాత్రి అన్నం పొద్దునకు పాడైపోతుందని పడేస్తావా? నో, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారాక తాలింపు వేసుకుని పులిహార చేసుకుని తింటాం. అవునా? ఒరే రాము, పులిహార అంటే గుర్తొచ్చింది. సార్ మా మదర్ ఆపరేషన్ డబ్బులు లెక్కబెట్టు. 4,80,000 ఉన్నాయండి. కరెక్ట్, బ్యాంక్లో డిపాజిట్ చేయి. ఏంట్రా ఇంత తక్కువ వచ్చింది? మనకి క్వాలిటీ కంటే క్వాంటిటీ ముఖ్యమని వాడికి చెప్పలేదా? చెప్పాను సార్. హోటల్ మార్చు. అలాగే సార్. చూడు, ఎక్కడైనా మంచి పులిహార దొరుకుతుందేమో ట్రై చేయవయ్యా. తిండిపోతున్నాయి అలా. యాదవని యాదవ. కొంచెం పులిసిపోయింది. అమ్మ ఆపరేషన్ కోసం అడిగిన అమౌంట్ కొంచెం అరేంజ్ చేయండి సార్, అర్జెంట్ సార్. చారీ చెప్పాళ్లే, చూద్దాం చూద్దాం. ముందు పని చూడు, వెళ్ళు. అలాగే సార్. I gotta hand it to you, Steve. You actually played this one pretty smart. Decoy trucks, you switch safes, the helicopter routine, I mean, that was pretty damn good. But now I've got the gold, and you Kavala? got nothing. I got this. ఓ దమ్మే, So cut the crap పర్లేదు. and give me my goddamn పోయేటప్పుడు ఏం పట్టుకుపోతావు? హ్యాపీగా ఎంజాయ్ చేసి చచ్చిపో. ఏంటే నీ అల్లరి? ఇంకోసారి దగ్గావనుకో 2 మాత్రలు పడుకుంటావు. ఏని బేబీ బేబీ, హ్యాపీగా నిద్ర. You know this was never about the gold. Whatever helps you sleep at night, sweetheart. రే, అమ్మాయి ఏమన్నా ఇబ్బంది పెట్టిందారా నిన్ను? లేదురా. రే, నిజం చెప్పరా, అమ్మాయి ఏం ఇబ్బంది పెట్టలేదు కదా? రేయ్, ఏంట్రా నువ్వు అలా మాట్లాడితే ఇక్కడ ఉండరా, హోటల్కి వెళ్ళిపోతాను. అది కాదురా, తను నీకు జన్మనిచ్చిన తల్లి కావచ్చు, కానీ The most brilliant master planner of all. నాకు దైవం ఇచ్చిన తల్లిరా. Father and friend. సారీరా, నేను హర్ట్ చేశాను. ఏంట్రా కవరు? ఆఫీస్ డబ్బురా.
కూర్చోండి. ఎస్, 3కి కన్ఫర్మ్ చేస్తాను. వెల్కమ్. ఎస్ సార్. యా, నాకు కాస్త సింగపూర్ ఫ్లైట్ టికెట్ స్టేటస్ చెప్తారా? ష్యూర్ సార్. దిస్ మై పాస్పోర్ట్ అండ్ వీసా. వీలుంటే 5th లోపు ట్రై చేయండి. 42,570 with tax. Thank you. Sir, here's your ticket. Sir, యా, thank you. 1 second. ఎక్కడయ్యా? సార్ అది రెడీ సార్. చట్నీ తెమ్మని చెప్పి అరగంట అయ్యింది. పెడక్కడ ఇప్పుడు తెచ్చేది చూడు, పునుగులు చల్లారిపోయినాయి. చల్ల పునుగులు వేడి వేడిగా తింటేనే రుచిరా ఎద్దవ్వా. వెళ్ళా అగో, వేడి కాఫీ పట్టరా. అలాగే సార్. ఆ! నీ సంగతి ఏమిటా? ప్రమోషన్ వచ్చిందో లేదో అప్పుడు రొటేషన్ స్టార్ట్ చేసావా? లేదు సార్, నేను అలాంటి కాదండి. నేను అదే అనుకున్నానయ్యా. ఏదో మాట వరుసకి రొటేషన్ చేసుకో అంటే టక్కన 50,000 నొక్కేశావు. నువ్వు నేను అనుకున్నంత మంచివాడివి కాదేమో, అవునా? కాదు సార్, ఆ 50,000 ఎలా మిస్ అయ్యాయో నాకు నిజంగా తెలియదు సార్. ఆహా, ఈ సోది అంతా నాకు అనవసరమయ్యా. 4-5 రోజుల్లో 50,000 తెచ్చి ఆఫీసులో కట్టాయి. లేదా పోలీసులు, కేసులు, కోర్టులు, జైలు, ఇదంతా నీకు అవసరమా? మీరే ఏదో విధంగా సాయం చేయండి. నేనేం చేయలేనయ్యా. ఆల్రెడీ ఈ విషయం బాస్ వరకు వెళ్ళిపోయింది. బాస్ డిమాండెడ్ ఎక్స్ప్లెనేషన్ లెటర్. అండర్స్టాండ్? డబ్బుతో ఆఫీస్కి వచ్చాయి. వెళ్ళు. సార్, అప్పటి వరకు ఆఫీస్ బైక్ వాడుకోవచ్చా అండి? అది ఎలా కుదురుతుందమ్మా? కీ అక్కడ పెట్టి, అక్కడ పెట్టు. ఇక నువ్వు వెళ్ళు. ఒరే మైకేల్, నువ్వు కేకరా. ఏంటి మమ్మీ, ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఇవ్వకుండా నేనే తాగుతానన్నా ఓ పెగ్గేస్తావా? అబ్బో, ఎందుకంత కోపం? తాగు, పర్లేదు. నీ కొడుకు సొమ్మే, టాబ్లెట్ కూడా అవసరం ఉండదు. మమ్మీ, నీకోసం ఓ సాంగ్ డెడికేట్ చేస్తాను. లెట్స్ ఎంజాయ్, జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేద్దాం. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా మందాగేసా. జస్ట్ ఫర్ ఫన్ రా, ఏదో అమ్మ కూడా కొంచెం చేంజ్ ఉంటుందని. రే, ఏమైందిరా? ఆఫీస్ అమౌంట్లో 50,000 మిస్ అయిందిరా. రే, మిస్ అయిందా? నొక్కేసావా? నువ్వు కూడానా? ప్రామిస్ రా, ఆఫీస్లో లెక్కెడితే కరెక్ట్గా ఉంది, బ్యాంక్లో లెక్కెడితే షార్టేజ్ వచ్చిందిరా. అరే, 3-4 రోజుల్లో డబ్బులు కట్టకపోతే అరెస్ట్ చేస్తారంటరా. అమ్మ కండిషన్ చూస్తే సీరియస్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదురా. అరే అరే, నీ దగ్గర ఉంటే అడ్జస్ట్ చేయరా, మళ్ళీ నేను ఉన్నప్పుడు ఇస్తాను. రే, టైట్ రా. యుఎస్ నుంచి వచ్చే చెక్లే రాలేదు, కొరియర్ డిలే. అయినా నీకు వచ్చినప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకున్నాను రా. నీ కష్టాలన్నీ ఇంటి వల్లేరా. అర్జెంటుగా ఇల్లు మార్చేయాలరా. వాస్తవం బాగాలేదురా. అంతా నా కర్మరా, నా కర్మ. అరే,
ఏడ్చుకుంటూ కూర్చుంటే పోయిన డబ్బేనా పరిగెట్టుకొస్తుందా? ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా. ఒక పని చేయి, అర్జెంట్కి వెళ్ళి డైరెక్ట్గా మీ బాస్ కాల్ పట్టేసుకో. ఈ ఏడిపేదో అక్కడ ఏడ్చామనుకో వర్కౌట్ అవుతుంది. అయినా కోట్లులోనికి వేయలేని లెక్కారా, కానీ మా బాస్ అడ్రస్ కనిపెట్టాలరా. కొలంబస్ కొంపలో కూర్చుంటే అమెరికన్ కనిపెట్టేవాడా? సరేరా, నేను ఎలాగైనా వెళ్ళి బాస్ని వెతికి పట్టుకుంటాను.